గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ క్యూర్సెల్ ఫ్యామిలీకి. చాలా అద్భుతమైన రిజల్ట్ సార్ ఇది. నా వయసు 78 సంవత్సరాలండి. ఆఖరి స్టేజ్లో ఉన్నాను. నా ప్రాబ్లమ్స్ ఇంతే, దీన్ని తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నాను. నేను కార్ డ్రైవ్ చేస్తా ఉంటే ఏళ్ళు వంకరపోతాయి, కాళ్ళు వంకరపోతాయి. ఏ పరిస్థితుల్లోని నేను ఇక్కడి నుంచి ఇంకా బయటకు రాలేననుకున్నాను. అలాంటి స్టేజ్లో మా ఎస్ఆర్ రామకృష్ణరాజు గారి ద్వారా ఇది నాకు పరిచయం అయిందండి. దీంట్లో నాకు ఇంకో మిరాకిల్ 12 రోజు నేను వాడటం మొదలుపెట్టి దీనికి నాకు 2 years నుంచి కంటిలో నీళ్లు కారుతున్నాయండి, కుడి కన్ను. దానికి ఆపరేషన్ కూడా చేయించాను. ఆపరేషన్ చేయించప్పుడే 4 months అయిందండి. నీళ్లు కారటం మానలేదు. సరే, ఇంకా ఆఖరి స్టేజ్ కదా, ముసలివాళ్ళం అయిపోయాం, ఇంక ఇలాగే ఉంటాయిలే అనుకున్నా. ఒకటి క్రాంప్స్, భరించలేను ఆ నొప్పులు. ఏసీలో పడుకోలేను, ఏసీలో ట్రావెల్ చేయలేను, కాళ్ళు ఏళ్ళు వంకరలు పోతాయి. 2 కంటెంప్టా నీళ్లు కారటం. 3 స్కిన్ డిసీజ్, అంటే దురదలు. అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటి అనుకోవటం. 4వ మిరాకిల్ ఏంటంటే, నేను రోజు తోటలో వర్క్ చేస్తూ ఉంటాను, షటిల్ ఆడుతూ ఉంటానండి. షటిల్ ఒక గేమ్ కూడా ఆడుకోకుండా అలసిపోతున్నాను. అరే, ఇంకా ఈ జన్మ ఇంతేలే, ఇంక మనం లాస్ట్ ఫైనల్ ఇంకేది లేకోకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకునే స్టేజ్లో ఈ క్యూర్సెల్ పరిచయం అయిందండి మా అబ్బాయి ద్వారా. ఇప్పుడు నాకు కంటి నీళ్ళు ఆగిపోయినాయి. ఈ క్రాంప్స్ 90% ఆగిపోయిందండి. 95 కూడా చెప్పలేను, ఆగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను తోటలో వర్క్ చేస్తున్నానండి. 1 గంట వర్క్ చేసిన తర్వాత కంపల్సరీ ఇంటికి వెళ్ళి 2 గ్లాసులు నీళ్లు తాగి ఫ్యాన్ కింద 1/2 గంట కూర్చుని ఏదైనా నేను సాధించాలి, ఒళ్ళు దాచుకోకూడదని మళ్ళీ తోటలోకి వచ్చి కూర్చుని పని చేస్తున్నానండి. అట్లా రోజుకి 9 లోపులో మినిమం 3 సార్లు వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు ఈ క్యూర్సెల్ ప్రభావం వల్ల నేను వచ్చి తోటలో కూర్చున్నానండి. 9 గంటలైనా సరే నేను బయటకు వెళ్ళా. బాగా ఎండ వచ్చిన తర్వాత నేను 10 గంటలకు భోజనం చేస్తానండి. అందుకని 9:30కు బయటకు వెళ్తున్నా. అసలు ఏదని చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు షటిల్ కూడా బ్రహ్మాండంగా ఆడగలుగుతున్నాను. ఏది 12 రోజులకే. అది లేదో 1-2 నెలల్లో వాడాడు బాగుందంటే వేరే విషయం అండి. 12 రోజులు రిజల్ట్ అయినప్పటికీ ఇది నేను 2-3 వాడితే ఖచ్చితంగా నేను నేషనల్ విన్ చేస్తాననే ధీమా కూడా ఉందండి. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పాను, నేను అతి త్వరలో కలుస్తాను మిమ్మల్ని, మ్యాక్సిమం మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని. పోతే